కాళేశ్వరంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. గతంలోనూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా బీజేపీలో విలీనం అనేటటువంటి సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత ఇప్పుడు మరోసారి కాళేశ్వరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు మహబూబ్నగర్ ఎంపీ డీకే మేడం, చెప్పండి, కవిత చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు? కాళేశ్వరం అంశం అంతా కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దుమారం లేపుతుంది. అసెంబ్లీలో కూడా పూర్తిగా అదే అంశంపై చర్చ కొనసాగినటువంటి పరిస్థితి. ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాళేశ్వరం అవినీతి జరిగిందనేది ఈరోజు కొత్త కాదు, జరగలేదన్నమాట ఎవరు అనలేదు. దాంట్లో అవినీతి జరిగిందనే కమిషన్ వేసిండ్రు. అవినీతి జరిగింది, మేము వచ్చినాక ఈ కాళేశ్వరం మీద అవినీతిని బయటకు గక్కిస్తాం అని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆనాడు అన్న మాటల్ని ఇవాళ మళ్ళీ మార్చి మాట్లాడుతున్నారు. సో ఈరోజు వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రజలు అధికారాన్ని ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఈ సిబిఐ ఎంక్వైరీని వచ్చిన వెంబడే ఎందుకు వేయలేదు? కాళేశ్వరం విషయంలో అధికారంలోకి వచ్చిన వెంబడే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఆదేశించలేదు? 20 నెలల తర్వాత ఇప్పుడు మొత్తం అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాత ఈరోజు మధ్యరాత్రి దాటిన తర్వాత సిబిఐకి ఇస్తున్నాము అనేటటువంటి మాట ఎందుకు మాట్లాడి? ఎవరి ప్రెషర్ ఉంది? దీని వెనుక ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీకి లోపాయికారి ఒప్పందాలకు టీఆర్ఎస్తో ఏ విధంగా నడుస్తున్నాయి? ఇవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రక్షించడానికే దీంట్లో పన్నాగం మన్నిందనేది ఒక స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాంట్లో అంశాలన్నీ కూడా ఏవి చక్కగా బయట పెట్టలేదు. ఎన్నో విషయాన్ని దాచిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో ఏమేమి దాచిపెడతారో, ఇప్పుడు ఆ రిపోర్ట్లో ఏమి ఇస్తారో ఏమి ఇయ్యారో ఈ ప్రభుత్వం. రేపు సిబిఐ కూడా ఎంక్వైరీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి కదా. మరి ఎంతవరకు సహకరిస్తామని అనుమానంగానే ఉంది. ఈరోజు ప్రజలంతా కూడా ఈరోజు అనుమానం ఏంది అనేటటువంటి విధంగా ప్రజలకంతా కూడా అనుమానం వచ్చింది ఇవాళ ఏం జరుగుతుంది అనేటటువంటి విషయంగా. సో ఇవాళ వాళ్ళు ఒక విశ్వాసాన్ని కోల్పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసంలో. నిజంగా వీళ్ళు అవినీతి పైన చర్యలు తీసుకుంటారని, అవినీతి చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకుంటారని విశ్వాసం ఈరోజు ప్రజల లోపల లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేసే నమ్మకం కూడా ప్రజలకు లేదు. ముఖ్యంగా కవిత ప్రస్తావిస్తూ హరీష్ రావు పేరు కావచ్చు, సంతోష్ రావు పేరును కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్కు ఈరోజు ఈ పరిస్థితి దాపరించిందంటే హరీష్ రావు వల్లనే అనేటటువంటి కామెంట్స్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు, కవిత, కేటీఆర్ అంత ఒక ఫ్యామిలీ రూల్ నడిచింది తెలంగాణ రాష్ట్రంలో, అందరికీ తెలుసు అది. ఇప్పుడు కవిత ఇదేదో ఆమె రాజకీయ వ్యూహంలో ఒక భాగంగా ఈ రాజకీయం మాట్లాడితే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు. 10 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు. వారే కాళేశ్వరం డిజైన్ చేసిన అని చెప్పిండ్రు. వాళ్ళే కాళేశ్వరం డిజైన్లు మార్చిండ్రు. ప్రాణహిత చేవల డిజైన్లు మార్చేదే కాళేశ్వరం పేరు పెట్టింది. కీలక పాత్ర దాంట్లో కేసీఆర్ గారి. ముఖ్యమంత్రి లేకుండా కింద మంత్రులు ఏం చేస్తారు చెప్పండి? ఈరోజు పూర్తిగా ఆ కుటుంబానికి అందరికి కూడా దీంట్లో పాత్ర ఉన్నది. ఈ కాళేశ్వరం అవినీతిలో ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబానికి అందరికి కూడా పాత్ర ఉన్నది. కుటుంబంలోకి వాళ్ళ బంధువులకు దీంట్లో ఎవరెవరైతే ఈ ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ దీంట్లో వాళ్ళ అవినీతిలో వాళ్ళ పాత్ర ఉన్నది. కాళేశ్వరం అవినీతిలో ఈరోజు ఏదో మనం మాట్లాడదాం రాజకీయం కోసం ఏదో డైవర్ట్ చేయడానికి మాట్లాడితే, ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి వాళ్ళు మాట్లాడితే ప్రజలు దాని మీద డైవర్ట్ కావద్దు దయచేసి. ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్ గేమ్స్ ఇవన్నీ కూడా. అంటే ఇదంతా కూడా కవితతో కేసీఆర్ మాట్లాడిపిస్తున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు కవిత కేసీఆర్ మాట్లాడిపిస్తున్నాడా, కేసీఆర్ కవితను మాట్లాడిపిస్తున్నాడా ప్రశ్న కాదు. వాళ్ళంతా ఒక్కటే. సో ఫైనల్గా ఏం చెప్తారు? సిబిఐ విచారణ కేసీఆర్ పై జరగబోతుంది అనేటటువంటి వార్తల్లో మీరు బీజేపీ సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఇప్పటికైనా ఆదేశించిండ్రు, కరెక్టే. మేము అడిగింది ఎప్పుడో అడిగినాం, 20 నెలల కిందట అడిగినాం సిబిఐ ఎంక్వైరీ వేయండి అని. వాళ్ళు వేయలేదు. మరి ఈనాటికి సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు. అంత అయినాక మళ్ళీ కొండందవి ఎలకలను పట్టినట్టుంది ఇది. సిబిఐ ఎంక్వైరీని మేము కూడా ఆహ్వానిస్తున్నాం, కానీ సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కోఆపరేట్ చేయాలా, అది ముఖ్యం. వీళ్ళు ఎంతవరకు కోఆపరేట్ చేస్తారనేది. సో ఇది చూస్తున్నాం కదా, పూర్తిగా కవిత చేసినటువంటి వ్యాఖ్యల్లో పూర్తిగా ఇదంతా కూడా ఒకటే ఫ్యామిలీ కాబట్టి కవిత కొంత ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సిబిఐ ఎంక్వైరీకి బీజేపీ పార్టీ తరఫున మేము కూడా ఆహ్వానిస్తున్నాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలంటూ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.